వెల్కమ్ బ్యాక్. విద్యుత్ కేంద్రంగా తెలంగాణ శాసనసభలో కేటీఆర్ మంత్రి కోమటిరెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగింది. బీఆర్ఎస్ హయాంలో 24 గంటల పాటు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేశామన్న కేటీఆర్ వ్యాఖ్యలకు స్పందించిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి లాగ్ బుక్స్ చెక్ చేస్తే ఆ మేరకు ఇవ్వలేదనే విషయం రుజువైందన్నారు. అయితే వెంటనే కేటీఆర్ లేచి బీఆర్ఎస్ పాలనలో సగటున 19.2 గంటల విద్యుత్ ఇచ్చినట్లుగా స్వయంగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కే చెప్పారన్నారు. ప్రస్తుతం 24 గంటల విద్యుత్ ఇస్తున్నట్లుగా కాంగ్రెస్ సర్కార్ ప్రకటనలు ఇస్తోందని, ఈ మేరకు విద్యుత్ ఇస్తున్నట్లు చూపెడితే బీఆర్ఎస్ శాసనసభాపక్షం మొత్తం రాజీనామా చేసేందుకు సిద్ధంగా ఉందన్నారు కేటీఆర్. తెలంగాణ వచ్చినాడు అధ్యక్ష, కరెంటు లేదు. తర్వాత మీరు చూసినట్టయితే ఆనాడు దాదాపు పొద్దున 3 గంటలు, రాత్రి 4 గంటల అధ్యక్ష కరెంటు. దొంగ రాత్రి, అర్ధరాత్రి వచ్చే కరెంటు కోసం కావలగాసి దుస్థితి. దాన్ని మార్చాలనుకున్నాం సమూలంగా. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ రైతులకు అందించిన ఒకే ఒక్క నాయకుడు భారతదేశంలో కేసీఆర్ గారు అధ్యక్ష. 24 గంటలు ఇచ్చినామని చెప్పినప్పుడు మధ్యలో మా పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నవారు అమెరికాలో ఏదో మాట్లాడితే నేను అప్పుడు ఇమీడియట్గా నెక్స్ట్ డేనే బండ సోమవారం అని భువనగిరి మండలం ఒక సబ్స్టేషన్కి వెళ్ళి లాగ్ బుక్ చెక్ చేయించి 4 నెలలకే లాగ్ బుక్ చెక్ చేయించి ఆపరేటర్తోనే నేను ఇంటర్వ్యూ తీసుకొని ఎన్ని గంటలు వస్తున్నాయంటే 10-11 గంటలు సార్, రికార్డు ఉన్నది సార్, నేను పంపిస్తాను మీకు. మ్యాక్సిమం అంటే 14 గంటలు, అందులో 5-6 సార్లు పోతుంది కరెంట్ అని. 24 గంటల కరెంట్ ఇవ్వలేదు అని మాట్లాడిండు. ఇదే హౌస్ లో మీ డిప్యూటీ సీఎం చెప్పిండు. అది చెప్తాను వినండి, ఓపికగా వినండి. మీ డిప్యూటీ సీఎం గారు ప్రవేశపెట్టిన శ్వేతపత్రంలో నుంచే కోట్ చేస్తున్నా. మీ డిప్యూటీ సీఎం గారే చెప్పిండ్రు, కేసీఆర్ గవర్నమెంట్ లో అత్యధికంగా యావరేజ్ గా 19.2 గంటల కరెంటు, 24 గంటల కరెంటులో యావరేజ్ 19.2 అవర్స్ ఇచ్చినామని చెప్పి మీ డిప్యూటీ సీఎం చెప్పిండ్రు. కాదంటే మీరు పోయి మీ డిప్యూటీ సీఎంతో పంచాయతీ పెట్టుకోండి, ఆయన అటు ఎందుకు చెప్పిండో అడుక్కోండి. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటనలు గుప్పిస్తున్నది. ఎక్కడ చూసినా ఇవాళ మొత్తం కాంగ్రెస్ ప్రకటనలే కనబడుతున్నాయి. అందులో ఏం చెప్తున్నారు అధ్యక్ష? 24 గంటల కరెంటు. నేను వెంకటరెడ్డి గారిని అడుగుతున్నా, ఈడికెళ్ళి మీ సభ వాయిదా వేయండి అధ్యక్ష, బస్సులు అందరం పోదాం, నల్గొండ జిల్లాకే పోదాం. ఈ రోజు ఏ ఒక్క లాగ్ బుక్ లోనన్నా 24 గంటల కరెంటు వస్తున్నట్టు చూపెడితే మేము మొత్తం శాసనసభాపక్షం రాజీనామా చేస్తామని చెప్పి నేను ఆయన అడుగుతా ఉన్నా అధ్యక్ష. ఇక తెలంగాణలో రైతు రుణమాఫీ 100% పూర్తయినట్లు నిరూపిస్తే స్పీకర్ ఫార్మాట్లో రాజీనామా చేసి రాజకీయాల నుంచే తప్పుకుంటానని సవాల్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. శాసనసభలో రైతు భరోసాపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా రుణమాఫీ అంశాన్ని కేటీఆర్ సభ దృష్టికి తీసుకొచ్చారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతు రుణమాఫీ కోసం 49,500 కోట్లు అవసరమవుతాయని తేల్చి చివరకు 19,000 కోట్ల మేర మాత్రమే రుణమాఫీ చేసి 100% పూర్తయిందని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. ఒకవేళ 100% పూర్తయినట్లుగా నిరూపిస్తే రాజీనామా చేసి రాజకీయాల నుంచి తప్పుకుంటానని సభ వేదికగా సవాల్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. వాస్తవం ఏంది అధ్యక్ష? రుణమాఫీ వీరు ఎన్నికల సమయంలో ఏం చెప్పారు అధ్యక్ష? ఇప్పటిదాకా రుణాలు తెచ్చుకోవాలని ఉంటే కూడా అర్జెంటుగా పోండి తెచ్చుకోమన్నారు అధ్యక్ష. తెచ్చుకోమంటే డిసెంబర్ 9 నాడు సంతకం పెడతాం, 2 లక్షల రుణాలు